ఇప్పుడు మనం ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న స్వామీజీ గారి ప్రసంగం వినబోతున్నాం. హనుమత్ శాస్త్రి వేద సంస్కృత పాఠశాల ముల్కల్లో ఉంది. ఇది శ్రీ గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం. ఇక్కడికి వచ్చినటువంటి తెలుగింటి మహిళా మనందరికీ, ఆబాల గోపాలం వరకు ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మా తరపున, మా గురువుల తరపున, మా గాయత్రి విశ్వకర్మ శారదా పీఠం తరపున అందరికీ శుభాభినందనలు, శుభాశీస్సులు. సమస్త సన్మంగళాన్ని భవంతు. నా వాయిస్ చివరి వరకు వినిపిస్తుంది అందరికీ? ఇప్పుడు చూడండి, కొంచెం ప్రశాంతత అనేది తయారైంది. అంటే దేశ కాల మాన పరిస్థితులను బట్టి మనం మెదులుకోవాలి. దీని పేరే సనాతన ధర్మం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే సనాతన హైందవ ధర్మం. హిందోః సంబంధ హైందవం. హిందూ అనే శబ్దము నుంచి రాబడింది గనక, దానికి సంబంధించింది గనక హైందవం అనే శబ్దం తయారైంది. ఈ హిందూ అనే శబ్దం ఎలా తయారైంది? హిందూ మహాసముద్రం పరివాహక ప్రాంతంలో మన పూర్వీకులందరూ కూడా, పూర్వీకులకే ఆర్యులు అని పేరు. జ్యేష్ఠులు, పెద్దవాళ్ళు, పూర్వీకులు, సనాతనులు ఎలా చెప్పుకున్నా ఒకటే. ఆ పరిసర ప్రాంతాల్లో ఒకప్పుడు జీవనాన్ని కొనసాగిస్తూ కాలక్రమేణా రకరకాల ప్రాంతాలకు వలస వచ్చి ఇలా స్థిరపడిపోయింది. కనుక ఆనాటి నుంచి మనకు హిందూ అనే పేరు రావడం జరిగింది ఆ ప్రాంతమును బట్టి. అలాగే భారత అనే ఎందుకు పేరు వచ్చింది అంటే, భారతి అనే భాషను మనం మాట్లాడేటటువంటి వాళ్ళం కనుక భారత అని పేరు వచ్చింది. భారతి అంటే ఏంటి? సంస్కృత భాషకు మరొక పేరు భారతి. మరి ఈ రెండు విషయాలు మనకు తెలియాలి. సనాతన హైందవ ధర్మం, హిందూ సముద్ర పరివాహక ప్రాంతంలో మనం జన్మించి మన పూర్వీకులు అలా నివాసం ఏర్పరచుకొని చాలా ఏళ్ళ కాలం గడిపారు కనుక హిందూ దేశమని, హిందువులని, దానికి సంబంధించినటువంటి కాలక్రమేణా పారంపర్యంగా వంశానుగతంగా వేలాది లక్షలాది కోట్లాది జనం వచ్చిన కనుక హిందువులు అని పేరు పెట్టేసుకున్నాం. దీనికి ఇంకా పేరు పెట్టేసాం హిందుస్థాన్. స్థానం అనేది కూడా సంస్కృతమే. దాన్ని హిందీలో, ఉర్దూలో స్థాన్ అని అంటున్నారు. సరే, ఏది ఏమైనా హిందుస్థాన్, హిందూ దేశం, హైందవులం మనం. మరి మనకు సనాతన ధర్మం అంటూ ఒకటి ఉంది. మనది మతం కాదు. నాగరాజు గారు చెప్పారు, లక్ష్మీదేవి గారు మాట్లాడారు, శ్రీనివాస్ గారు, మీ పేరు పేరు శ్రీనివాస్ గారు మాట్లాడారు. వారు వేదికపైకి అందరిని ఆహ్వానిస్తున్నారు. రకరకాల ఇంతకుముందు కార్యకలాపాలన్నింటికి కూడా ముందుండి కొంతమంది మాట్లాడడం జరిగింది. ఇదంతా దేనికోసం? మనం హిందూ సమ్మేళనం, హిందూ సమ్మేళనానికి మనం ఇక్కడికి వచ్చాము. ఎందుకు వచ్చాం? దానివల్ల ప్రయోజనం ఏంటి? చక్కగా వంట చేసుకొని ఇంట్లో కూర్చొని తిని టీవీలు, సీరియల్ చూసుకుంటూ, సెల్లులు వాడుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా. ఇదంతా అవసరమా అన్న ప్రశ్న కూడా ఫస్ట్ మన వాళ్ళు పిలవగానే వచ్చి ఉంటుంది కదా. వచ్చి ఉంది కనుకనే 75% రాలేదు. ఈ ఊర్లో ఎన్ని వేల మంది ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తం మీద సంతోషం. ఏ పూర్వపుణ్యమో, ఏ యోగ బలమో, ఎంతో కొంత వాసన అన్నా గంధం అన్నా ఒకటే. పూర్వజన్మ సంస్కారం వలన పూర్వజన్మలో ఏవో మంచి పనులు చేసుకొని ఉన్నట్టున్నారు. ఆ వాసన ఎంతో కొంత ఉంది కనుకనే మళ్ళీ ఆ వాసనను పీల్చుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఆ పూర్వజన్మ సంస్కార సంబంధం అనేది ఉంది.
పూర్వజన్మ సంస్కారం అనేది ఉంటేనే కొడుకులుగా, తండ్రులుగా, భార్యలుగా, పిల్లలుగా రకరకాల రిలేషన్, ఇంగ్లీష్లో రిలేషన్ అంటాం కదా, సంస్కృతంలో బంధం అంటాం. ఆ బంధం అనే పేరుతో ఈ పుడమి పైన, ఈ భూమి పైన జన్మించాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా సనాతనం 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 అంటున్నాం కదా. హైందవ ధర్మం హైందవ ధర్మం అంటున్నాం. హైందవ ధర్మం అన్నా సనాతనం అన్నా ఎలా ఉంటుంది? ఎర్రగుంటుందా, పచ్చగుంటుందా, సన్నగుంటుందా, లావుగుంటుందా, ఎలా ఉంటుంది? అది విత్ ప్రాక్టికల్, నో థియరీ. అనుభవిస్తే కానీ తెలియదు. మాతృదేవో భవ. సనాతనం అంటే శాశ్వతమైంది. మరి ధర్మం అంటే ఏంటి? సరి అయినది. ఈ హిందూ ధర్మము చాలా పురాతనమైంది, శాశ్వతమైందట, సరి అయినదట. ధర్మం అంటే సరి అయినది, అధర్మం అంటే సరికానిది. ధర్మం అంటే ఏంటి? సరి అయినది. సరి కూర్చుంటే ధర్మం, ముచ్చట పెడితే ధర్మం. సింపుల్. మన బంధువులందరూ ఇంటికి వచ్చారు. వచ్చినటువంటి వాళ్ళని గౌరవించి కూర్చోమని, కాస్త స్మైల్ ఇచ్చి కూర్చోమని నిలిస్తే ధర్మం. గేట్ అవతలే నిలబెట్టేసి మాట్లాడితే ధర్మం. ధర్మం అంటే సరి అయినది, అధర్మం అంటే సరికానిది. మన చేత చేయదగినది ఏదో ధర్మం, చేయకూడనిది ఏదో అధర్మం. కనుక మన ముత్తాతలు, తాతలు, తండ్రులు, ముత్తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు, నాన్నలు, అమ్మలు, వీళ్ళందరూ కూడా చేయదగిన పనులు మాత్రమే చేశారు. పూర్వం చేయదగిన పనులే చేశారు. మాట్లాడదగినటువంటి మాటలే మాట్లాడారు. కనుకనే ధర్మబద్ధంగా ఉన్నారు. చేయదగినటువంటి పనులు అంటే ఏంటి? ఉదయాత్పూర్వమే నిద్ర లేవాలి. ఉదయాత్పూర్వం అంటే ఎప్పుడు? 3 నుంచి ఒక రోజున 24 గంటల కాలం. దానిని 4 భాగాలుగా చేశారు. వాటిని మళ్ళీ 3 భాగాలు చేశారు. ఆ 3 భాగాలను 3 సంధులుగా, ఆ సంధికే గ్యాప్ అంటాం ఇంగ్లీష్లో, దాన్ని సంధ్య అనే పేరుతో స్త్రీమూర్తి పేరు పెట్టారు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అంటారు. 3 నుంచి 6 వరకు ఉందే ఎర్లీ మార్నింగ్, ఉదయ పూర్వం అంటాం. సూర్యుడు ఉదయించక ముందే 3కే లేచి 6 లోపు స్నానం చేస్తే మనకు నచ్చినటువంటి ఏవైనా, నేర్చుకోవాల్సిన ఏవైనా నేర్చుకున్నా, మనం సాధన చేసినా అవి సిద్ధిస్తాయట. అందుకే మన పూర్వీకులు, ఋషులు, మునులు, మహర్షులు అందరూ కూడా దానికి సరస్వతీ కాలం అని పేరు పెట్టారు. దానికి బ్రహ్మదేవుడి భార్య పేరు సరస్వతి కనుక బ్రాహ్మీ ముహూర్తం అని పేరు. బ్రాహ్మీ అన్న బ్రహ్మీతు భారతి భాష గీర్వాగ్వాణి సరస్వతి అట. అమ్మవారికి సరస్వతి మాతకి ఇన్ని పేర్లు ఉన్నాయి. అందులో బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో లేస్తే మన డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది, జీర్ణశక్తి బాగా పనిచేస్తుంది, చిన్న మెదడు బాగా పనిచేస్తుంది, పెద్ద మెదడు బాగా పనిచేస్తుంది, అన్నవాహిక పనిచేస్తుంది, పురుషవాహిక పనిచేస్తుంది, ఉండుకం బాగా పనిచేస్తుంది. మన శరీరంలో 72,000 నాడులు బాగా పనిచేస్తాయి, ఉపనాడులు బాగా పనిచేస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆకలి తొందరగా అవుతుంది, మంచి మాటలు వస్తాయి, మంచి ఆలోచనలు వస్తాయి, మంచి పనులు చేయాలనిపిస్తాయి, మంచి మాటలు నేర్చుకోవాలనిపిస్తుంది. ఇదే సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మంలో మొదటి పాయింట్ ఇది. అంటే ఎప్పుడు లేవాలి మనం అందరం? 3 to 6. ఇది ఎవరి కాలం? దేవతల సమయం. సరస్వతి కాలం ఓకే, ఇది ఎవరి సమయం? దేవతల సమయం. ఎవరి సమయం? దేవతల సమయం. దేవతలు అంటే ఎవరు? మనం కళ్ళు సెకండ్కు కళ్ళు గెలుపుతున్నాం కదా, కనుక మనకు మనుషులని పేరు. కళ్ళు గెలపకుండా అలాగే స్థిరంగా ఉండగలిగినటువంటి వాళ్ళందరూ దేవతలే. మీ భాషలో, మన భాషలో, మన తెలంగాణ భాషలో మాట్లాడుతున్నా నేను. చక్కగా అర్థం కావాలంటే
కళ్ళు గిలపకుండా అలాగే తదేకంగా 15 నిమిషాలు చూడగలిగే స్థితి, 15 నిమిషాలు దాటి చూడగలిగే స్థితి ఎవరికైతే వస్తుందో వాళ్ళంతా దేవతలే. ఆ శక్తి మనకు లేదు. సెకండ్కి కన్ను గెలుపుతున్నామా లేదా? కనుక మనం మనుషులం. మనకు నిమిషులు అని పేరు. నిమిషులు అంటే ఏంటి? సెకండ్కి కన్ను ఇట్లా కొట్టుకుంటాం కదా, కన్ను గెలుపుతాం కదా, కనుక మనకు మనుషులు అని పేరు. మనలాగా చంచల స్వభావం వాళ్ళకు ఉండదు. శరీరం స్థిరంగా ఉంటుంది. ఎవరిది? వాళ్ళది. మనస్సు స్థిరంగా ఉంటుంది, వాళ్ళ బుద్ధి స్థిరంగా ఉంటుంది, వాళ్ళ మాటలు స్థిరంగా ఉంటాయి. అందుకనే వాళ్ళకి ఏమని పేరు? దేవతలని పేరు, మహాత్ములని పేరు. మన మనుషుల్లో కూడా ఈ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మహాత్ములని పేరు. మహాత్మా గాంధీకి మహాత్ముడు అని పేరు కాదు. ఎవడో వాళ్ళ ఫ్రెండ్ మహాత్మా అని ఆయనకు నచ్చి పిలిస్తే ఆయనను పాపం ఫేమస్ చేసేసారు. మహాత్మా గాంధీ మహాత్ముడు కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు మహాత్ముడు. అర్థమైందా? మనమందరం ఎవరో మనుషులం. మనకంటే అతీతమైనటువంటి గుణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దేవతలు. ఆ దేవతలు లేసే టైం ఎప్పుడు? 3 నుంచి 6 వరకు. అప్పుడు అన్నీ కూడా సత్ఫలితాలు ఇస్తాయన్నమాట. ఆ దేవతల్లో ఏ విధంగానైతే దేవతల్లో తేజస్సు ఉందో, ఆకర్షణ శక్తి ఉందో, మహత్తరమైనటువంటి శక్తి సంపదలు ఉన్నాయో, వరాలను ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయో, ఏదంటే అది సృష్టించే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకు వస్తాయి. మన పాటలలో కవులు రాశారు, సినిమా పాటలలో ఏమని? కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని మన పాటలు పాడతాం, వింటే ఋషులంగాం, పాటలు పాడితే ఋషులంగాం, సాధన చేస్తే ఋషులం అవుతాం, సాధన చేస్తే దేవతలం అవుతాం. మనది ముని పరంపర. స్టార్టింగ్ ముని, ఫస్ట్ మనుషులం. మన సాధన పెంచుకుంటే మునులమవుతాం, తర్వాత ఋషులమవుతాం, తర్వాత మహర్షులమవుతాం, రాజర్షులమవుతాం, బ్రహ్మర్షులమవుతాం, దేవతలమవుతాం. మనలాంటి వాళ్ళందరూ ఇప్పటికీ ఈనాటి కూడా ఇంద్రకీలాద్రి పర్వతం పైన, చుట్టుపక్కలలో శ్రీశైల పర్వతాల అడవులలో, అలా కొండగట్టు అడవులలో, రకరకాల అడవులలో, గుహల్లో ఈనాటి కూడా మునులు, ఋషులు, మహర్షులు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, మహాసాధకులు ఉన్నారు, సిద్ధహస్తులు ఉన్నారు. వాళ్ళకు కూడా ఒకప్పుడు భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అన్ని సాధించారు. ఇవన్నీ ఏంటి? ఆ స్థితి ఎందుకు వచ్చింది? 3 నుంచి 6 వరకు లేచి స్నానం చేస్తే వచ్చింది. కనుక మనం కూడా ఎప్పుడు లేవాలి? 3 నుంచి 6 లేవడం. ఇది మర్చిపోయాం. దాన్ని మా లక్ష్మి గారు చెప్పారు, మా నాగరాజు గారు చెప్పారు. ఇంట్లో ప్రధాన పాత్ర ఎవరు వహించాలే? మరి సనాతన వైదిక ధార్మిక సంస్కృతి సాంప్రదాయాలకు 2 ప్రధానమైనటువంటి, ఒకటి భాష, ఒకటి సంస్కృతి. భాష, భా అంటే కాంతి, మనలో ఉన్నటువంటి భావాన్ని బయటికి ప్రకటించడమే భాష. మన పూర్వీకులందరూ కూడా దేవతలు మాట్లాడినటువంటి, దేవతల భాష అయినటువంటి సంస్కృతాన్ని వాళ్ళు మాట్లాడారు. స్వాతంత్రం వచ్చేంత వరకు కూడా సంస్కృతం మాట్లాడారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత వారం 10 రోజుల వరకు కూడా జాతీయ భాషగా సంస్కృతమే ఉంది. మన వేదాల్లో సంస్కృతం ఉంది, వేదాంగాల్లో, వేదాంతాల్లో, పురాణాల్లో, ఇతిహాసాల్లో. ఇప్పటివరకు వీళ్ళు ఇరువురు రామాయణ మహాభారతాల ముచ్చట్లు చెప్పారు కదా, ఇంకేవో శాస్త్రవేత్తల పేర్లు చెప్పారు. వాళ్ళు గ్రేట్లు కాదు శాస్త్రవేత్తలు, మనం గ్రేటు. మన మునులు, ఋషులు, మహర్షులు వీళ్ళందరూ గ్రేట్ అని మనం చెప్పుకుంటున్నాం. ఇతర దేశస్తులు చెప్పుకుంటున్నారంటే కారణం ఏంటి? వాళ్ళు ఎర్లీ మార్నింగ్ లేచారు, సంస్కృత భాష నేర్చుకున్నారు, సంస్కృత భాషను మాట్లాడారు. ఈనాడు కూడా మన దేవాలయాలలో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్నారే, అది ఏం భాష? తెల్లారు లేవగానే ఇప్పుడు వీరు అన్నారు కదా, సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఈ లోకం చల్లగా ఉండాలి. మన భాషలో చెప్పాలంటే చరాచర జీవకోటి క్షేమంగా ఉండాలి. పురోహితుడు లేవగానే వేద మంత్రాలు చదివే, వేదాధ్యయనం చేసేవాళ్ళు, మంచి మనసు ఉన్న వాళ్ళందరూ కూడా సర్వే జనా సుఖినో భవంతు
ఆర్ఎస్ఎస్ కూడా అదే కోరుకుంటుంది. కనుక అందరూ క్షేమంగా ఉండాలి అని కోరుకునేటటువంటి వాళ్ళంతా మహాత్ములే, దేవతలే. ఆ భాష ఏది? సంస్కృత భాష. దాన్ని మనం మర్చిపోయేటట్టు చేశారు బ్రిటిష్ వాళ్ళు. అదొకటి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రెండవది, ఇకపోతే ఏంటి, నిర్బంధ భాషా విధానం ప్రవేశపెట్టారు. దొరకబట్టి ఇక్కడ మన ప్రాంతంలో ఉర్దూను, అన్ని రాష్ట్రాలలో ఇంగ్లీష్ను. మన తెలుగు కావచ్చు, మన సంస్కృతం కావచ్చు, మన మొత్తం భాషలన్నీ లేకుండా చేశారు. ఇకపోతే సంస్కృతికి వద్దాము. భారతదేశానికి గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటివి రెండైతే, అందులో ఒకటి భాష అయితే, భాష గురించి చెప్పుకున్నాం ఇప్పుడు. ఇక సంస్కృతి. మిమ్మల్ని అందరినీ పైన ఎందుకు కూర్చోబెట్టానో తెలుసా? గిఫ్ట్లు ఇద్దామని కాదు. ఇటువైపు ఇద్దరు పిల్లలు మన సంస్కృతికి తగినట్టుగా ఉన్నారు. వీళ్ళిద్దరు ఎగ్జాంపుల్ చూపించడానికి మిమ్మల్ని వేదిక పైన కూర్చోబెట్టారు. చక్కగా బొట్టు, చక్కగా ఏ నృత్యానికి తగినట్టుగా లలిత కళలు అంటూ ఉంటాయి మనకు. లలిత కళలు, సంగీతము, సాహిత్యము, ఆర్ట్ వేయడం, శిల్పాలు చెక్కడం, ఇలాంటివి ఉన్నాయి కదా. ఈ లలిత కళలు కానీ, 64 కళలు కానీ, 24 విద్యలు కానీ, 14 విద్యలు కానీ, మాంత్రిక విద్యలు కానీ, తాంత్రిక విద్యలు కానీ, యాంత్రిక విద్యలు కానీ, ఇవన్నీ మనమే, మన ఋషి పరంపర. మంత్రాలు మంచియే, యంత్రాలు మంచియే, తంత్రాలు మంచియే, అన్ని వేదం నుంచి వచ్చినాయి. వేదం అంటే జ్ఞానం. ఇవంతా కూడా సనాతన హైందవ ధర్మం. దాన్ని మర్చిపోయినాం. ఇవన్నీ గుర్తు చేసుకోవడం కోసం వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఇంకా మనలో మార్పు రావాలి. ఊరూరా పెట్టగలగాలి, ప్రతి మండలంలో పెట్టగలగాలి, ప్రతి జిల్లాలో పెట్టగలగాలి, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టగలగాలి. ఎందుకు మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది? మన మనుషులను మనకు దూరం చేస్తారు, మన సంస్కృతిని మనకు దూరం చేశారు, మన భాషను మనకు దూరం చేశారు. అమ్మను పిలవట్లేదు కొంతమంది కొడుకులు, కొంతమంది బిడ్డలు. అలాంటి నీచపు స్థితికి దిగజారిపోయారు. అమ్మ కడుపునే పుడుతున్నారు, అమ్మనమ్మ అని పిలుస్తలేరు. ఏమంటారు ఇప్పుడు? మమ్మీ. మమ్మీ అంటే ఏంటి? డాడీ, దడి. ఏంటి భాష? ఇంగ్లీష్ నేర్చుకో, తప్పలేదు. బతకడం కోసం నేర్చుకోవాలి. అన్ని భాషలు నేర్చుకో, తప్పలేదు. ఇతర దేశాలకు వెళ్ళేసాయి. కానీ మన సంస్కృతిని మర్చిపోదు. మన సంస్కృతి ఏం నేర్పింది? మాతృదేవో భవ అనండి గట్టిగా. ఇంట్లో తండ్రి సరిగా ఉండాలి, తల్లి సరిగా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు చెవులో ఇలా వెళ్ళిలో ఇలా వదిలేయడం కాదు, క్షణం గుర్తుకు రావాలి. ఈ రోజు నుంచి మీరు మగవాళ్ళు ఇంట్లో తండ్రులు సరిగా ఉంటే కొడుకులు సరిగా తయారవుతారు. లేకపోతే సెల్లు పట్టుకుని సర్వనాశనం అయిపోతారు. సెల్ ఆన్ చేస్తారు, స్విచ్ ఆన్ చేస్తారు, బటన్లు నొక్కుతారు, సర్వనాశనం అయిపోవడమే. ఇతర దేశస్తులు ఇందిరాగాంధీ కాలంలో అదేదో ఒక అణుబాంబు వేశారు. అలా రకరకాల ప్రయోగాలు చేశారు. మన దేశంలో దోమలు లేవు. మొన్నటి కాలంలో మేము పుట్టక ముందు, మీరు పుట్టక ముందు దోమలు ప్రవేశింపజేశారు. మీ తాతలు పుట్టక ముందు నల్లులను ప్రవేశింపజేశారు. ఈ నల్లులు మనవి కావు, దోమలు మనవి కావు, ఈ టమాటా మనది కాదు, ఈ కూరగాయలు మనవి కావు. 20 ఏళ్ల క్రితం మంచిగా పండించుకున్నారు. సంస్కృతి అంటే ఏంటి? కట్టు బొట్టు, ఆచార వ్యవహారాలన్నీ కూడా. మతాలు కూడా. మతం అంటే ఏంటి? క్రిస్టియన్ మతమో, క్రిస్టియన్ మతమో, ముస్లిం మతమో, బౌద్ధ మతమో, జైన మతమో, దిమాక్ లేక సంస్కృత శబ్ద అర్థ పరిజ్ఞానం కూడా తెలియక అట్లా మారిపోయారు పాపం. 72 వర్గాలు అయిపోయినాయి. 72 మంది 72 మతాలు వచ్చినాయి. 72 మంది గురువులు తయారయ్యారు. పాపం దేశాన్ని సర్వనాశనం చేసిపోయారు. మళ్ళా ఒక్కదాటికి తీసుకొచ్చాడు జగద్గురు ఆదిశంకరాచార్యులు. ఆయన వెళ్ళిపోయాక మళ్ళీ ఎప్పటిలాగానే కుక్కతోక వంకరలాగా అయిపోయింది. మన ఇండియన్ను, మన భారతీయులందరినీ సర్వనాశనం చేసిపోయారు. దాంట్లో నుంచి బయటికి తీసుకురావడానికే ఈ హిందూ సమ్మేళనం.
మంచి మాటలు చెప్పేవాళ్ళు లేకుండా పోయారు, ఇంట్లో పెద్దవాళ్ళు లేకుండా పోయారు. ఫస్ట్ తండ్రి సరిగా ఉంటే యథా పితుహు తథా పుత్ర. తండ్రి ఎలా ఉంటే కొడుకు అలా తయారవుతాడట. తండ్రి సెలవుడతా, కొడుకు సెలవుడతాడు. తండ్రి బారడు పొద్దెక్కేదాకా 10 వరకు తండ్రి వాడుకుంటే కొడుకు వాడుకుంటాడు. తండ్రి 3ంటికి లేస్తే కొడుకు 3ంటికి లేస్తాడు. తండ్రి అవలగాడైతే కొడుకు అవలగాడవుతాడు. తండ్రి అవల అనేది సంస్కృత పదమే, అర్థమైందా? తిట్టు పదం కాదు. తిట్టులో అదొక రకమైన తిట్టు. తండ్రి సలక్షణంగా ఉంటే కొడుకు సలక్షణంగా ఉంటాడు. తల్లి సలక్షణంగా ఉంటే కూతురు సలక్షణంగా తయారవుతుంది. ఇంట్లో మన హైందవ ధర్మంలో తల్లిదండ్రులు ఒకప్పుడు చక్కగా ఉండేవాళ్ళు. దీన్ని అనువంశికత అంటాం. ఏమంటాం? అనువంశికత అంటే వంశపారంపర్యానుగతంగా వచ్చేటటువంటి లక్షణం. ముత్తాత సరిగా ఉంటే తాత సరిగా ఉంటాడు, తాత సరిగా ఉంటాడు, తండ్రి సరిగా ఉంటాడు, తండ్రి సరిగా ఉంటే మనం సరిగా ఉంటాం. వాళ్ళందరూ సంస్కారవంతులు, బుద్ధిమంతులు, మంచి మాటలు మాట్లాడేవాళ్ళు, అందరితో కలిసిపోయేవాళ్ళు, నవ్వుతూ మాట్లాడేవాళ్ళు, సంఘ సమాజంలో, సభ్య సమాజంలో అందరితో కలివిడిగా ఉంటూ సమాజ హితం కోసం, సమాజ ధర్మం కోసం, శ్రేయస్సు కోసం పాటుపడేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు అయితే పిల్లలు కూడా అలాగే తయారవుతారు. అందుకే తండ్రి సరిగా ఉండాలి, తల్లి సరిగా ఉండాలి. కనుక తల్లిదండ్రులు ఇరువురు ఎర్లీ మార్నింగ్ లేస్తే పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేస్తారు. తల్లిదండ్రులు ఏదో ఒకటి చదువుకోవడమో, ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండడమో, పొలానికి వెళ్ళడమో, ఏదో ఒక పని చేయడమో చేస్తే పిల్లలు కూడా దాన్ని చూసి వాళ్ళు అది నేర్చుకుంటారు. పిల్లలకు గుర్తుపెట్టుకోండి, పనులు నేర్పాలి, ఎర్లీ మార్నింగ్ లేవడం నేర్పాలి, మనం పని చేయాలి, ఎలా పని చేయాలో నేర్పాలి. కనీసం మొక్కలు నీళ్ళు పోయమయ్యమంటే కూడా నేనా మమ్మీ అనే స్థితికి దిగజారిపోతున్నారు పిల్లలు. గ్లాసులు నీళ్ళు ఇవ్వమంటే ఇలా చూస్తున్నారు పిల్లలు. ఈ చెడు సంస్కృతి ఎలా తయారైంది? ముఖ్యంగా కరోనా వచ్చినప్పటి నుంచి కేసీఆర్ గారు జ్ఞానం కోసం స్కూల్ వేస్ట్ అవుతుంది, కనీసం సెల్ అన్న ఆన్లైన్లో క్లాసులు ఇప్పిద్దామని చేస్తే అది ఒకటి ఉపయోగపడేది. దీనికి కారణభూతం ఎవరు? ఇతర దేశస్తులు. ఇదొక రకమైనటువంటి అణుబాంబు లాంటి కుట్రనే. మన డిఎన్ఏని సర్వనాశనం చేయడానికి బ్రిటిష్ వాళ్ళలో మెకాలే అనేటటువంటి వాడు ఒకడు కుట్ర పన్నితే, ఈ దోమలు, బల్లులు, నల్లులు ఇలాంటి వాళ్ళు కొంతమంది మన దేశం పైకి వచ్చేసి అన్ని వదిలేసేసి మన కూరగాయలను, మన పాలను, మన బట్టలను, మన గాలిని, మన నీరును, మన పంచభూతాలను అన్నింటినీ కలుషితం చేస్తే లాస్ట్కు ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే దాన్ని కూడా సర్వనాశనం చేసేద్దాం అని చెప్పేసి ఏం తయారు చేశారు? సెల్, బిగ్ సెల్. ఈ ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద సెల్ ఏది? మన శరీరం. దీన్నే సర్వనాశనం చేసే సెల్లును తయారు చేశారు. మన మనసు స్థిరంగా ఉంచకుండా చేసేసారు, మన శరీరం స్థిరంగా ఉంచలేరు. చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే పెద్ద పిల్లల వరకు మొత్తం సెల్లుకే బానిసలు అయిపోయారు. మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నామో తెలియట్లా. దీని ద్వారా మన ఆడపిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటున్నారు, పట్టుకెళ్తున్నారు, పెళ్ళిళ్ళు చేసేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్టు వాడుకొని వదిలేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇతర మతస్థులలో జరుగుతున్నాయా? మరి మనం అందరూ వాళ్ళు కూడా సెల్లులు వాడుతున్నారు, వాళ్ళు కూడా సెల్లులు కొనుక్కున్నారు. మనం మాత్రం ఇంత బలహీనంగా ఎందుకు తయారయ్యాం అంటే మీరు అబ్జర్వ్ చేయండి. మన దగ్గర నేర్చుకున్నటువంటి, మన యోగా శాస్త్రంలో నేర్చుకున్నటువంటి వజ్రాసనం వాళ్ళు 8 సార్లు వేస్తారు ముస్లిమ్స్. మనం ఒక్కసారి కూడా వేస్తలేము. అసలు వజ్రాసనం అంటే ఏంటో తెలియదు. మన శరీరం ఎట్లా దృఢంగా ఉంటుంది, వజ్రం ఎలాగైతే దృఢంగా ఉంటుందో మన శరీరం అలా వజ్రంగా తయారు కావాలంటే రోజుకు 10 సార్లు వజ్రాసనం వేయాలి. ఇంకా బట్టల షాప్లో చూడండి, మోకాల పైన కూర్చొని వజ్రాసనం వేస్తారు. పొద్దంతా కూర్చుంటారు, వాళ్ళకి నడుము నొప్పి అయ్యేది.
ఇది ఎందులో భాగం? మన సనాతన ధర్మంలో ఒక భాగం. 84,000 ఆసనాలలో ఇది ఒక ఆసనం, నెంబర్ 1 ఆసనం. ఎప్పుడు పడితే అప్పుడు వేసే ఆసనం అదొకటే. పతంజలి మహర్షి గారు చెప్పారు, అది రోజు వేయండి, మన పిల్లల బ్యాక్ బోన్ స్టాండర్డ్ అవుతుంది. ఎన్ని గంటలైనా నిలబడగలిగే శక్తి వస్తుంది, ఎన్ని గంటలైనా నిలబడి మాట్లాడగలిగే శక్తి వస్తుంది, ఎన్ని గంటలైనా కూర్చోగలిగే శక్తి వస్తుంది. అర్థమైందా? మన బట్టలు ఇవన్నీ కలర్లు, కెమికల్స్, విష సంస్కృతిని మనకు అలవాటు చేస్తున్నారు. ఎలర్జీలు తయారవుతున్నాయి బాడీలో. మన నీరు తీసుకోండి, కెంగన్ వాటర్ తీసుకోండి, మినరల్ వాటర్ తీసుకోండి, బావి వాటర్ తీసుకోండి, నది వాటర్ తీసుకోండి. తీసుకొచ్చేసి అదొక గ్లాస్ మన ముందర, మన ఇంట్లో గచ్చు అంటాం కదా, స్టోన్ పైన పోయండి. కెంగన్ వాటర్ అని 2,50,000 పెట్టి మనల్ని మొత్తం కొరిగేస్తూ డబ్బులు కొరిగేస్తున్నారు. మన లోపల డిఎన్ఏని చంపడానికి ప్రధాన కారణం అది. నీరెందుకు తాగాలి? మన సనాతన సంస్కృతి ఏం చెప్తుంది వేదంలో? జలమయం ప్రాణః. ప్రాణం నిలవాలంటే ఏం తాగాలి? నీరు తాగాలి. మొక్కలైన చరాచర జీవకోటి, చెర అంటే కదిలేటటువంటి, అచర అంటే కదలనటువంటి జీవులన్నీ కూడా బ్రతకాలంటే ఏం కావాలి? మనం కూడా బ్రతకాలంటే ఏం కావాలి? నీరు ఉండాలి. మన హిమోగ్లోబిన్లో కూడా ఏముంటుంది? వాటరే, నీరే ఉంటుంది. మనకు ఎన్ని ప్రాణాలు ఉంటాయి? 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన వాయువులన్నీ కూడా పోతూ వస్తూ ఉంటాయి ఈ చర్మంలో ఉన్నటువంటి శ్వేత గ్రంథుల గుండా. దాంట్లో కూడా తేమ అనే పదార్థం ఉంటుంది, అది కూడా ఏంటి? వాటరే. చనిపోతాడు ఒక క్షణం అయితే ఘోర ప్రాణం ఉందని చెప్తున్నారే, అదే అసలు ప్రాణం. దాన్ని ఏం చేస్తున్నాం మనం? నాగార్జున సినిమా తీశాడు కదా, ఊపిరి. ఆ ఊపిరే, దాని పేరే ప్రాణం, దాని పేరే ఉచ్ఛ్వాస నిశ్వాసగా లోపలికి పీల్చుకుంటున్నాం, బయటికి వదులుతున్నాం. దానిపైనే అసలు సిసలైనటువంటి ప్రాణం. ఈ ప్రాణం ఎక్కడుంది? నీరులో ఉందిరా, నీరు తాగురా, స్వచ్ఛమైనటువంటి నీరు తాగురా అని ఏనాడో వేదం చెప్పింది. ఎలాంటి నీరు తాగాలట? వస్త్రపూతం జలం పిబేత్ అని సంస్కృత భాషలో చక్కగా రాసి ఉంది. మన దూదితో చేసినటువంటి కాటన్ గుడ్డ ఉంటుంది కదా, ఆ కాటన్ గుడ్డలో వడబోసుకొని తాగాలి. మా చిన్నప్పుడు కాటన్ గుడ్డలో వడబోసుకొని తాగేవాళ్ళు. కాటన్ గుడ్డను మర్చిపోయినాం, కాటన్ గుడ్డలను వేసుకోవడం మర్చిపోయినాం, కాటన్ గుడ్డలో వడబోసుకొని నీళ్ళు తాగడం మర్చిపోయినాం. భవిష్యత్తులో ఇలాంటి వాళ్ళు తయారవుతారు, దేశాలను సర్వనాశనం చేస్తారని ఏనాడో చెప్పడం జరిగింది. వస్త్రపూతం జలం పిబేత్ అని. ఎంత గొప్ప సంస్కృతి మనది, ఎంత మంచి మాట. అందుకే పెద్దల మాట సద్దన్న మూటట. కనుక తల్లిదండ్రులు కరెక్ట్ ఉంటే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం చూసుకుంటే పిల్లల ఆరోగ్యం చూసుకోవచ్చు. అంటే ఏం చేయాలి? మన 72,000 నాడులు యాక్టివేట్ కావాలంటే ఫస్ట్ నీరు ఉండాలి. మన ప్రాణం సరిగా ఉండాలంటే పంచవాయువులు, అసలు వాయువు సరిగా ఉండాలంటే ఏం కావాలి? నీరు తీసుకొస్తాను కదా. మయం అంటే కూడుకొని ఉన్నటువంటిది అని అర్థం. జలమయం ప్రాణః అంటే ప్రాణమయం జలం, ఇలా వేయాలి. ప్రాణముతో కూడుకొని ఉన్నది కనుక జలం అని పేరు దానికి. అందుకని మనం తాగాలి. అందుకే మొక్కలకు పోస్తే బతుకుతాయి, పోయకపోతే చచ్చిపోతాయి. మనం కూడా తాగకపోతే మనం కూడా పోతాం. 41 రోజు వరకు మన బాడీలో తేమ ఉంటుంది, నీళ్ళు తాగపోయినా. అది కూడా పోతే చచ్చిపోడు. అంటే ఇంకా సెకండ్ పాయింట్ ఏంటి? అన్నమయం తేజ. అన్నమయం తేజ. తేజ అంటే ఏంటి? పవర్, శక్తి, ద్యుతి, కాంతి. ఇప్పుడు వస్తుంది కదా, దాన్నే బలం అంటున్నాం ఇంకొక పదంలో. ఇది ఎట్లా వస్తుంది? అన్నం తింటొస్తాట. అన్నం అంటే ఏంటి? అమ్మ ఉడికిచ్చే వైట్ రైసా? కాదు. అన్నం అనేటటువంటిది ఏంటి? సంస్కృత భాష. రోజు తింటున్నాం, ఏ భాష మాట్లాడుతున్నామో తెలియట్లా. అన్నం అనేది సంస్కృత శబ్దం. అన్నం అంటే ఏంటి? ఆ శబ్దానికి అర్థం ఏంటి? ఆహారం. అది తింటే ఏమొస్తుంది అంటే తినదగినటువంటి పదార్థాలన్నీ కూడా అన్నమే, ఒక వైట్ రైస్ కాదు. అందుకే అబ్జర్వ్ చేయండి, వైట్ రైస్ ఒకటి పెడుతుందా, అమ్మ అన్నం పెట్టు అని అంటే అన్ని కలిపి పెడుతుందా?
కనుక అంటే కొన్ని ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయని అర్థమే కదా. కనుక శక్తితో కూడుకొని ఉంది కనుక దానికి అన్నం అని పేరు. ఈ సరి అయినటువంటి నీరు, సరి అయినటువంటి ఆహారం, సరి అయినటువంటి గాలి, సరి అయినటువంటి నేల. ఇప్పుడు మనం గమనించండి, సరి అయిన ఆహారం మనకు ఉందా? ఇప్పుడు మన కళ్ళ ముందుగా మనం చూస్తూ ఉండగానే మనం ఏం చేయలేని నిస్సహాయ స్థితికి తీసుకెళ్లారు. రైతులను కూడా మార్చేశారు, మన పంటలను మార్చేశారు, మన భూమిని మార్చేశారు. భూమిలో కూడా సారవంతం లేదు, గాలి కలుషితం అయిపోయింది. ఇదంతా మెకాలై కుతంత్రం. మెకాలై అనేటటువంటి బ్రిటిష్ వాడి కుట్ర, బ్రిటిష్ పార్లమెంట్లో ఉన్నటువంటి మెకాలై కుట్ర వల్ల మన గాలి కలుషితం చేశారు, మన నీరుని కలుషితం చేసేశారు. మన నదులలో అర్థమైందా? ఇప్పుడు కెంగల్ వాటర్ పోస్తే అక్కడే ఉంటుంది, మినరల్ వాటర్ పోసినా అక్కడే ఉంటుంది. అదే బావి వాటర్ నేలపైన పోయండి, కొంత దూరం ప్రవహిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దాంట్లో ప్రాణం ఉంది. ఇప్పటిదాకా ప్రాణం గురించి ఎందుకు చెప్పుకున్నాం? ఆ బావి వాటర్లో 50% ప్రాణం ఉంటుంది, అందుకే ప్రవహిస్తుంది. అదే నది వాటర్ తీసుకోండి, ఎక్కడికో కొన్ని కిలోమీటర్ల దూరం ప్రవహిస్తూ వెళ్ళిపోతూ సముద్రంలో కలుస్తుంది. అంటే దాంట్లో మహత్తరమైనటువంటి ప్రాణశక్తి ఉందని అర్థం. అందులో అంత మహత్తరమైనటువంటి ప్రాణశక్తి ఉంది కనుకనే అన్ని వందల వేల కిలోమీటర్ల దూరమైనా పోగలిగే శక్తి దానికి ఉంది. ఆ వాటర్ తాగినా, ఆ నది పక్కన కూర్చున్నా, నది తీర పరిసర ప్రాంతాల్లో ఇల్లు కట్టుకున్నా, అందుకే పూర్వకాలం అక్కడికే వెళ్ళేవాళ్ళు, కాలకృత్యాలు నెరవేర్చుకునేవాళ్ళు, ఆ నీరే తాగేవాళ్ళు, ఆ నీటితో స్నానం చేసేవాళ్ళు, ఆరోగ్యంగా ఉన్నారు. మన సంస్కృతిని అంతా మర్చిపోయినాం. ఇవన్నీ గుర్తు చేసుకోవాలి మనం. మళ్ళీ ఎప్పటిలాగా పునరావృతం కావాలి. మన పిల్లలకు కూడా కెమికల్ బట్టలు వేయడం మానిపించి స్వదేశీ వస్త్రధారణ చేసే ప్రయత్నం చేయాలి. కలర్ బట్టలు వేసుకోండి, రకరకాల డిజైన్లు వేసుకోండి, కానీ కెమికల్ క్లాత్లు ఏంటో అబ్జర్వ్ చేయండి, వాటిని వాడొద్దు. ఇంతకుముందు నాగరాజు గారు చెప్పారు ప్లాస్టిక్ వస్తువులని. ఒక్క మాటలు చెప్తే అన్నీ వస్తాయి. ఇంకా ఒక్క స్వదేశీ వస్తువులు మనం వాడాలి అని అనుకుంటే అన్ని గుర్తొస్తాయి. విదేశీ వస్తువులు బంద్ చేసే ప్రయత్నం చేయాలి. రెండవది, మన సంస్కృతి ఇంకా సర్వనాశనం ఎలా అయింది? ఈ మంచి పంటలు ఎందుకు పోయినాయి? ఇంట్లో ఆవులను లేకుండా చేసాం. గోవును జాతీయ స్థాయిలో జాతీయ జీవిగా ప్రకటించాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. దీనికి అందరూ సహాయ సహకారం అందించాలి, సపోర్ట్ ఇవ్వాలి. ఆవు లేకపోవడం వల్ల ఆవు పాలు లేవు. మెకాలే ఎందుకు కుట్ర పన్నాడు? మన డిఎన్ఏ ఒకప్పుడు ఎంత గొప్పదో తెలుసా? 100 మందిని కొట్టేవాళ్ళు మన భారతీయులు, మన మహిళా మనులు, మన ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమాదేవి మొదలైనటువంటి మహిళా మనులు కావచ్చు. శివాజీ మహారాజు 370 పైచిలకు యుద్ధాలు చేశాడు. అక్బరే కావచ్చు, బీర్బలే కావచ్చు, మొదలైనటువంటి వాళ్ళందరూ వందలాది యుద్ధాలు ఎలా చేయగలిగారు? వజ్రాసనం వేయడం వల్ల చేయగలిగారు. ఎనీ టైం అలాగే కూర్చొని ఆహారం తీసుకునేవాళ్ళు, ఎర్లీ మార్నింగ్ లేసేవాళ్ళు. ఇలాంటి స్వచ్ఛమైనటువంటి గాలిని, స్వచ్ఛమైనటువంటి నేలను, స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని ఉంచుకున్నారు. అవన్నీ లేకుండా ఎందుకు పోయినాయి? మన చేతులారా మనమే వాడేవాడో చెప్పాడని చెప్పేసి. ఈ గేదెలు మనవి కావు. గేదెలు అంటే ఏంటి? బర్రెలు. ఈ బర్రెలు మనవి కావు. ఒకప్పుడు మనకు బర్రెలు లేవు, ఇతర దేశాల వాళ్ళు మనకు ప్రవేశింపజేశారు. మన దేశంలో ఆవులు లేకుండా చేయాలని ప్రయత్నం చేశారు మెకాలై విద్యావేత్త. చివరికి వాడు అనుకున్న కుట్ర నెరవేరింది. ఊరూర్లా కూడా ఆవులు లేకుండా అయిపోయినాయి, ఆవులు కాచేవాడు లేకుండా అయిపోయాడు. అది గమనించి ఇంటికొక ఆవును మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి. ఆవు 10 ఆవులు అవుతాయి. ఆవు పేడ నుంచి ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి మళ్ళీ యథావిధిగా మనం ఉపయోగించాలి. ఇక్కడ ఉన్నటువంటి తాత వయసు ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుంది, మీకు కూడా ఐడియా ఉంటుంది. మీ చిన్నప్పుడు ఆవు పేడతో అలికితే దోమలీగలు రాకపోయేది, బ్యాడ్ స్మెల్ రాకపోయేది. ఇప్పుడు ప్రతి చిన్న దానికి కూడా అన్ని ప్రాంతాల్లో దోమలు వస్తున్నాయి, ఈగలు వస్తున్నాయి. కల్లాపి చల్లడం బంద్ అయిపోయింది ఇంటి ముందర.
అలుకు జల్లుడు అంటారు కదా, అలుకు జల్లుడు అన్నా కల్లాపి జల్లుడు అన్న ఒకటే. కనీసం ఆవులనైనా పెంచుకోవడం కూడా బంద్ అయిపోయింది. ఆవు పేడ లేదు, ఆవు మూత్రం లేదు. ఏవైతే మనకు ఔషధ గుణాలు ఉండేవో సైంటిఫిక్గా, సైన్స్ అంటారు. ఈ సైన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది. అన్ని శాస్త్రాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేదం నుంచి వచ్చినాయి. ఈ వేదంలో ఉన్న భాష ఏంటి? సంస్కృత భాష. కనుక ఇవన్నీ మనం మళ్ళీ యథావిధిగా పునర్నిర్మాణం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరూ దయచేసి ఆవులను పెంచండి. మళ్ళీ మన వాతావరణం బాగా కలుషితం చేశారు. ప్రతి ఒక్కరికి మీరు అబ్జర్వ్ చేశారో లేదో, కరోనా వచ్చినప్పటి నుంచి ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఇదే విశ్వంబర స్వామి కరోనా థర్డ్ వేవ్కు మెడిసిన్ ఇచ్చాడు. ఇక్కడ హైదరాబాద్లో, జగిత్యాలలో, కొన్ని ప్రాంతాలలో నేను స్వయంగా కొంతమంది భారతదేశంలో ఉన్నటువంటి 108 డాక్టర్ల గ్రూపులో నన్ను యాడ్ చేశారు. ఆ మధ్యకాలంలో మేము వేదములో పురోహితులందరూ అక్కడక్కడ దేవాలయాలు నిర్మిస్తారు కదా, దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు కదా ప్రతిష్ఠకాచార్యులు. 2వ రోజు ఆవు పేడ, ఆవు మూత్రం, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి 5 వచ్చినాయి కదా. ఈ గోవుకు సంబంధించినటువంటి 5ంటికి పంచగవ్యం అని పేరు. పంచ అంటే 5 కదా. పంచగవ్యాన్ని మనం రోజు తాగేవాళ్ళు పూర్వం. మీకు తెలుసో తెలియదో, డైరెక్ట్ కొంతమంది తాతలు అమ్మమ్మలు అయితే ఆవు మూత్రం పడుతూ ఉంటే ఇలా తీసుకొని తాగేవాళ్ళు. ఒక్కసారి చిన్న స్పూన్ అంత ఆవు మూత్రం పడితే ఎర్లీ మార్నింగ్ పోసేటటువంటి ఆవు మూత్రం, మన దేశీయ ఆవులు ఊళ్ళల్లో ఉండేటటువంటి అడిగి పోయేసేటటువంటి ఆవు మూత్రం తాగితే సమస్త రోగాలు నయమైతాయని వేదం చెప్తుంది. కానీ మన ప్రతిష్ఠకాచార్యులు ప్రతిష్ఠ చేసేటప్పుడు ఒరే మర్చిపోవద్దురా, గుర్తు చేసుకోండిరా, రోజులో తాగాలని 2వ రోజు ఈ 5 కలిపి పంచగవ్యం అనే పేరుతో వేదంలో చెప్పబడినటువంటి ఆ శబ్దాన్ని ఉపయోగిస్తూ ప్రతిష్ఠకాచార్యులు తాగి మిగతా వాళ్ళందరికీ పెట్టేవాళ్ళు. దాన్ని మేము తీసుకొని మెడిసిన్గా ఇచ్చాం కరోనా టైంలో. అంటే సనాతన సంస్కృతిని కాపాడినట్టే కదా. కనుక ఇది గుర్తుపెట్టుకొని ఆవులను పెంచాలి, పోషించాలి, అభివృద్ధి పరచాలి. ఆవు మూత్రం, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి సమృద్ధిగా పిల్లలకి ఇవ్వండి. వాళ్ళ లోపల DNA మళ్ళీ ఎప్పటిలాగా అభివృద్ధి అవుద్ది. మగధీరుడు సినిమాలో 100 మందిని కొట్టుడు కాదు, మనం 100 మందిని కొట్టేటట్టు తయారు కావాలి. మళ్ళా మదర్సాలల్లో వాళ్ళ స్కూళ్ళు, ఇక్కడ మన స్కూళ్ళల్లోనేమో అన్ని నేర్పుడు బంద్ అయిపోయినాయి. వాళ్ళ స్కూళ్ళల్లో పిల్లలందరికీ కూడా విష బీజాలు ఆడుతున్నారు. హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ ఊచకొత్తగాలి, చంపేయాలి, మనం ఇట్లా తయారు కావాలి, అట్లా తయారు కావాలి అని చెప్పేసి పిల్లలకు నేర్పుతున్నారు. ఇంతకుముందు మా లక్ష్మీమాత చెప్పింది అదే, తల్లి సరిగా ఉంటే ఆడపిల్ల సరిగా ఉంటుంది. ఒక్కొక్కరిని రాణి రుద్రమాదేవిలాగా, ఝాన్సీ లక్ష్మీబాయిలాగా తయారు చేయాలి. మా RSSల సేవికలందరికీ నేర్పుతున్నారు. కత్తి సాము, కర్ర సాము, యుద్ధ విద్యలు అన్నీ మన పూర్వీకులే, అన్నీ మన ఋషి పరంపరే. కేవలం తిన్నామా, పన్నామా, పొలం పనులకు పోయినామా, లేకపోతే బిజినెస్ చేస్తానమా, లేకపోతే జాబులు చేస్తానమా, ఏదో కాలం గడుస్తుందా పోయినామా కాదు. మనం ఎందుకు వచ్చినామో తెలుసుకోవాలి. మన సనాతన వైదిక హైందవ ధర్మాన్ని మళ్ళీ దశ దిశలా ఇనుమడింపజేయాలి. అంటే తల్లిదండ్రులు సరిగా ఉండాలి. మనిషి మారడానికి కొన్ని ప్రధాన కారణంగా ఉంటాయి. వంశం సరిగా ఉంటే, వంశం అంటే ఏంటి? మొదటోళ్ళు తాతో కావచ్చు, తల్లి కావచ్చు, ముత్తాతమ్మ కావచ్చు, ఎవరు సరిగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటే, ఎలాంటి ఆహార అలవాట్లు ఉంటే, ఎలాంటి సంస్కారం ఉంటే అలాగే తయారవుతారు. మనిషి మారడానికి ఇది ఒక పాయింట్. 2వది పరిసరాల ప్రభావం. పరిసరాల ప్రభావం అంటే ఏంటి? చుట్టుపక్కల చక్కగా మాట్లాడే వాళ్ళు ఉంటే మన పిల్లలకు కూడా మనకు కూడా అదే భాష అలవాటు అవుతుంది. చక్కగా మాట్లాడేటటువంటి వాళ్ళు లేరనుకోండి, మనకు కూడా నీయక్కనీయం అనేటటువంటి భాష తయారైంది, వల్గర్ లాంగ్వేజ్ తయారైంది. అంటే ఒక రకంగా మనిషి పైన ప్రభావం చూపించినట్టే కదా. ఒకటి అనువంశికత, 2వది ఏంటి? పరిసరాల ప్రభావం, 3వది ఏంటి? సాంగత్యం. సాంగత్యం అంటే ఏంటి? సంస్కృతంలో సాంగత్యం అంటే స్నేహం, ఫ్రెండ్షిప్.
మంచి వాళ్ళతో స్నేహం చేస్తే మంచి లక్షణాలు వస్తాయి, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ లక్షణాలు వస్తాయి. కనుక పెద్దవాళ్ళు మంచి వాళ్ళతో స్నేహం చేస్తే వాళ్ళ తండ్రిని చూసి కొడుకు తయారవుతాడు. నేను కూడా మంచి ఫ్రెండ్స్ తోటి, మా నాన్నకి ఇంత మంచి సర్కిల్ ఉంది, నేను కూడా మంచి సర్కిల్లో పెరగాలి, మంచి ఫ్రెండ్స్ని తయారు చేసుకోవాలి. పిలిస్తే 10 మంది వాళ్ళని అబ్జర్వ్ చేయండి. రోడ్డు పైన ఒక్కరికి ఏదైనా జరిగితే పిలవక ముందే పరిగెత్తుకుంటూ వస్తున్నారు ముస్లిమ్స్. మన వాడికి రోడ్డు పైన ఏదైనా గాయం అయితే పిలిస్తే వాడు రాడు. చచ్చిపోతే కూడా ఏదైనా అవుతుంది కావచ్చు, నా మీద పడుతుంది కావచ్చు, నన్ను పిలుస్తారు కావచ్చు. చచ్చిపోతే పోదామా, అయితే ఏమైతే చూద్దాం. ఐక్యత అనేది అవసరం. మన వాళ్ళకి, ఆడవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకు కానీ, మగపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా ఎక్కడైనా జరిగింది, ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నారంటే వితిన్ సెకండ్లో పరిగెత్తుకుంటూ రావాలి. ఆ పౌరుషం, ఆ ఐక్యత మనలో పెరగాలి. ఇప్పుడు ఒక 200 మందో వచ్చి ఉంటారు, నెక్స్ట్ టైం 1000 మంది కాదు, వేలాది మంది తరలి రావాలి, ఊరూరు తరలి రాగలగాలి. ఇలా ప్రతి లోపల ఐక్యత అనేది కలగాలి. బాలా గంగాధర్ తిలక్ ఊరికనే పిచ్చోడై నవరాత్రులు పెట్టలేదు. గణపతి నవరాత్రులు ఏంటిది? వేదం కాదు, సాంప్రదాయం కాదు. ఐక్యతను చాటడం కోసం బాలా గంగాధర్ తిలక్ అనే మహానుభావుడు స్వాతంత్ర సమయంలో అందరిని ఐక్యత పరచాలంటే ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి నవరాత్రుల పేరుతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి గణపతిని బయటికి తీసుకొచ్చి ప్రార్థన చేయిస్తూ 9 రోజులు వాళ్ళ అందరినీ ఒక దాటికి తీసుకొస్తే సమైక్యత అనేది కలుగుతుంది. అక్కడ మన కష్ట సుఖాలు చెప్పుకోవచ్చు, ఆ పేరుతోటి ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవచ్చు, మళ్ళీ వెంటనే సెట్ అయిపోవచ్చు అనే కాన్సెప్ట్ బాలా గంగాధర్ తిలక్ది. మరి ఆ ఒక్కరికి ఉన్నటువంటి తెలివి మనకెందుకు లేదు? మనం కూడా అలా గణపతి నవరాత్రులలో ఎవడన్నా సౌండ్ పెట్టద్దంటే వీపు వలగొట్టండి. నిన్న మా శిష్యుడు ఫోన్ చేశాడు, నేను హైదరాబాద్లో ఉన్నాను, నిన్న రాత్రి 2ంటికి వచ్చాను మన ప్రాంతానికి. ఒక ఎల్లమ్మ దేవాలయం అంట. అక్కడ వాడు బ్రాహ్మణుడు అయి ఉండి, హిందూ అయి ఉండి 80 ఏళ్ళు ఉంటాయి, పురోహితుడు వేద మంత్రాలు చదువుతుంటే వచ్చేసి నాకు డిస్టర్బ్ అవుతుంది, వేద మంత్రాలు చదువుతూ సౌండ్ తక్కువ చేసాయి, బంద్ చేయి, రోజుకొకరు వచ్చి వేద మంత్రాలు చదువుతారు, నాకు డిస్టర్బ్ అవుతుంది అంటున్నాడట వాడు. అంటే ఇలాంటి వాళ్ళు కూడా మన హిందువులలో చీడపురుగులుగా తయారవుతున్నారు. అలాంటి వాడిని ఏం కాదు, అందరు కలిసి 4 వాయించిన ఏం కాదు. దేహశుద్ధి చేయండి, మార్పు రావాలి. అర్థమైందా? కనుక మనుషులు మారాల. మనం ఏం జరుగుతుంది కేవలం తిని పడుకొని మన పనులు నెరవేర్చుకోవడం కాదు, మన చుట్టుపక్కల ఏం జరుగుతుంది అన్యాయాన్ని అరికట్టాలి. మన హిందూ ధర్మానికి ఎవరైనా చీడు పురుగులు తయారైనా, ఏదైనా అన్యాయం జరిగినా వెంటనే స్పందించాలి. ఎందుకు స్పందించాలి? మనకు దేవుడు హృదయం ఇచ్చాడు. హృదయం ఉందా మీ అందరికీ? ఒకసారి చేతులు ఎత్తండి, గట్టిగా వాయిస్ చేయండి. హృదయం ఉందా లేదా మీకు? హృదయం ఉంటే స్పందించాలి. స్పందించే గుణం ఉంటేనే హృదయం ఉన్నట్టు. హృదయం ఉంటే ఖచ్చితంగా స్పందించాలి. దాన్నే ఇంగ్లీష్లో ఏమంటాం? రెస్పాండ్ అవ్వడం. ఏ భాషలో చెప్పుకున్న భావం అదే కదా. మరి మనకు గుండెకాయ ఉంటే మన వాళ్ళకి ఏది జరిగినా, కేవలం మన కుటుంబ సభ్యులకే కాదు, ఏది జరిగినా రెస్పాండ్ కావాలి. మనలో ఐక్యతను చూసి వాళ్ళకు బయట 2 పడాలి. వాళ్ళ ఐక్యతను చూసి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. ఇదే సనాతన ధర్మం అంటే. సనాతన ధర్మాన్ని రక్షించుకోవాలంటే మనం మారాలి. చూసారా, ఆ పాప 5 నిమిషాలు కాలేదు, కాలు చాపుతుంది, కాళ్ళు వస్తున్నాయి, తిమ్మిర్లు ఎక్కుతున్నాయి. ఇది ఎవడి కుట్ర? బ్రిటిష్ పార్లమెంట్లో మెకాలే కుట్ర. మన డిఎన్ఏని సర్వనాశనం చేసేశారు. సెల్లులు పట్టుకొని ఇలా నొక్కుతూ 24 గంటలు భర్తలదే పని, భార్యలదే పని, పిల్లలదే పని. ఏం జరుగుతుందో తెలుస్తలేదు. అన్నం అక్కడ ఉంటుంది, వాడు విచక్షణ కోల్పోతున్నాడు, పిల్లలు అన్నం తినట్లేదు, భార్యాభర్తలు సాంసారిక జీవనం గడపట్లేదు, సత్సంతానాన్ని ఇవ్వట్లేదు.
డిఎన్ఏ మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఒక అంతర్గత కుట్ర ఇది. దీన్ని మనం తెలుసుకోవాలి. అది దూరం కావాలంటే పిల్లలకి ఇలాంటివి నేర్పాలి. మంచి మాటలు, మంచి సంస్కారం, మంచి విద్యలు, మంచి నడవడిక, సభ్యత, సంస్కారం, మంచి మాటలు, మంచి నడవడిక, మంచి ప్రవర్తన మనం కలిగి ఉంటే పిల్లలకు అవి అలవాటు అవుతాయి. అప్పుడు సమాజంలో అద్భుతమైనటువంటి సనాతన ధర్మాన్ని, మన హైందవ ధర్మాన్ని పరిరక్షించేటటువంటి శివాజీలుగా, ఛత్రపతి శివాజీలుగా, అలాగే రామకృష్ణ పరమహంసలుగా, జిడ్డు కృష్ణమూర్తులుగా, రమణ మహర్షులుగా, వివేకానందులుగా, ఝాన్సీ లక్ష్మీబాయిలుగా, రాణి రుద్రములుగా ఇలా తీర్చిదిద్దొచ్చు. కనుక అనువంశికత, పరిసరాల ప్రభావం, సాంగత్యం. ఇంకొకటి, మనుషులు మారడానికి నాలుగవది ఏంటి? చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటలు, ఈ 4వ పాయింట్కి ఎందుకు వచ్చినాం? చెప్పుడు మాటలు విని మన హిందువులు క్రిస్టియన్ మతం పాటిస్తున్నారు. చెప్పుడు మాటలకు అట్రాక్ట్ అవుతున్నారు. సైకాలజీ చెప్తున్నా నేను. సైకాలజీ అంటామే ఇంగ్లీష్లో. మనోవిజ్ఞాన శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 4వ పాయింట్. ఒకటేమో తాత ముత్తాతలు, అమ్మమ్మ నుంచి వచ్చే లక్షణాలు, అట్లా మారుతారు. రెండవది పరిసరాల ప్రభావం. మూడవది ఏంటి? సాంగత్యం అయిపోయాయి. 4వది ఏంటి? చెప్పుడు మాటలు. ఈ చెప్పుడు మాటల వల్ల మనకు చరిత్ర చెప్తుంది. రామాయణం ఇప్పటి వరకు మన వాళ్ళు చెప్పారు. చెప్పుడు మాటల వల్ల ఆమె చెడిపోయి ప్రధాన చెలికెత్త కైకేయిని చెడగొట్టి సమస్త సామ్రాజ్య లక్ష్మి మొత్తాన్ని చెడగొట్టడం జరిగింది. అసలు ఒక చరిత్రనే సర్వనాశనం చేసేసింది. ఒక అమృత భాండంలో, అమృతపు కుండలో ఒక్క చుక్క విషం వేస్తే అమృతం ఎట్లా అయితే సర్వనాశనం అవుతుందో, ప్రతి ఊర్లో ప్రవేశించారు. దిమాగ్ లేకుండా వాళ్ళకు ప్లేస్ ఇస్తాను. వాళ్ళు చర్చిలు కడతారు, మసీదులు కడతారు. ఆశ్రమం ఇవ్వడంలో తప్పులేదు, కానీ తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నారు వాళ్ళు. క్రమక్రమంగా చాప కింది నీరులో వచ్చేస్తున్నారు. మన సంస్కృతిని చిన్నపిల్లం చేస్తున్నారు. మన ఆడపిల్లల్ని, మన చిన్నపిల్లల్ని, మగవాళ్ళని, ఆడవాళ్ళని, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని అందరినీ కూడా చెప్పుడు మాటలతో సర్వనాశనం చేస్తున్నారు. దీనికన్నా కారణం ఏంటి? ఆ అవకాశం ఎందుకు వచ్చింది? మన స్వామీజీ టైం చూస్తాడు. ఈ టైంకు మనం టైం మొదలు పాటిస్తే టైం చూడం. ఈ విషయ సంస్కృతి పోవాలంటే మనం టైంకు లేవాలి, టైం పాటించాలి. పెద్దవాళ్ళు సరిగా ఉంటే ఈయన టైం చూస్తా, పక్కన టైం చూస్తాడు. ఆయన లేచి వెళ్ళిపోతే ఇంకో ఆయన లేచి వెళ్ళిపోతాడు. ఈయన స్థిరంగా కూర్చుంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. ఈ స్థిరత్వం, శారీరక స్థిరత్వం రావాలంటే ఎప్పుడు లేవాలి? ఎర్లీ మార్నింగ్ లేవాలి. అరే ఏమిరా ఇక బాగాసేపు స్వామీజీ మాట్లాడడం, మనం పోదాం పాని ఈయన అన్నాడు అనుకో, ఈ చెప్పుడు మాట ఆయన వింటాడు. ఎగ్జాంపుల్, ఈ చెప్పుడు మాటల వల్లే ఇతర మతస్థుల్లోకి, ఇతర మతాల్లోకి వెళ్ళిపోతున్నాం. మతం అంటే ఏంటి మీకు బాగా తెలియాలి. మతం అనే పేరుతో మారేడుకాయం చేసి మనుషులను మార్చే తీసుకుపోతారు. మతం అనేది సంస్కృత పదం. చెప్పండి అందరికీ, మతం అనేది ఏం భాష? అది సంస్కృత భాష. మతం అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? అభిప్రాయం. అందులో ఏం లేదు. ఆ శబ్దానికి అర్థం ఏంటి? అభిప్రాయం. గట్టి చెప్పండి, మతం అంటే ఏంటి? అభిప్రాయం. ఇప్పుడు నువ్వు నీ అభిప్రాయం చెప్తావు, ఆ అమ్మాయి యొక్క అభిప్రాయం చెప్తుంది. స్వామీజీ మాటలు సూపర్ ఉందని నువ్వు చెప్పావు అనుకో, ఈ అమ్మాయి స్వామీజీ మాటలు బాగానే ఉన్నాయి కానీ బాగాసేపు ముచ్చట పెట్టిండని ఆ అమ్మాయి చెప్తుంది. స్వామీజీ మాటలు బాగానే ఉన్నాయి, నాకు ఆకలి బాగైంది అని ఆ అమ్మాయి చెప్తుంది. స్వామీజీ మాటలు బాగానే ఉన్నాయి కానీ ఇంకొంచెం సేపు ఉంటే బాగుండని ఇంకొక అమ్మాయి చెప్తుంది. ఇట్లా 72 మంది చెప్పారనుకుందాం. ఈ 72 మందికే 72 మంది గురువులు. వీళ్ళకి ఏమని పేరు పెట్టారో తెలుసా? ప్రవక్త అని పేరు పెట్టారు ఆనాడు. అదేం పదం? సంస్కృత పదమే. ప్రా అంటే ఏంటి? చక్కగా. వక్త అంటే ఏంటి? బోధించేవాడు, మాట్లాడేవాడు, చెప్పేవాడు అని అర్థం తెలుగులో.
ప్రవక్త అనేది సంస్కృత పదం. ప్రవక్త అంటే చక్కగా మాట్లాడేవాడు, చక్కగా చెప్పేవాడు, చక్కగా బోధించేవాడు. అవునయ్యా, ఆయన మనసులో ఉన్నటువంటి అభిప్రాయం ఆయన చెప్పాడు. ఇట్లా 72 మంది గురువులు వచ్చి 72 మంది వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి ఎవరికి ఏది అనిపిస్తే అది చెప్పుకుంటారు పాపం. అందుకని వాళ్ళకు ప్రవక్తలని పేరు వచ్చింది. వాళ్ళు చెప్పినటువంటి ఆ మంచి మాటలకు మతం అని పేరు పెట్టారు. ఇక ఆ మాటలను నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు కదా. ఆ ఫాలోవర్స్కి నచ్చినటువంటి వాళ్ళు అభిమానులు ఏర్పడతారు కదా. స్వామీజీ వచ్చిండు, 4 మాటలు విందామని ఇప్పుడు 100-200 మంది వచ్చారు. ఇలాంటి వాళ్ళకి ఏమని పేరట? మతస్థులు అని పేరు పెట్టారు ఆనాటి కాలంలో. ఇవన్నీ సంస్కృత పదాలే. చూసారా, మన ఇంటికే వచ్చి మన ఇంట్లోనే తింటూ, మనం పెట్టిన కూడుని తింటూ, మనం లేనప్పుడు పైకి అటు ఇటు చూసి మన తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఇప్పుడు అలా చేస్తూ మనమే లేకుండా చేసేస్తున్నారు. మన ఊరిలోకి వచ్చి మన ప్లేసుని తీసుకొని మన ఊరిలో ఇల్లు కట్టుకొని చర్చ్ అనే పేరుతో, మసీదు పేరుతో మెల్లగా స్థిరపడి, పెద్దవాళ్ళు అయినప్పుడు చిన్నవాళ్ళతో, చిన్నవాళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళతో, ఆడవాళ్ళు అయినప్పుడు మగవాళ్ళతో, మగవాళ్ళు అయినప్పుడు ఆడవాళ్ళతో, మన వీక్నెస్ ఎక్కడుంది, ఎట్లయితే వీళ్ళని పడగొట్టచ్చో ప్లాన్ చేసేసి మనను వాళ్ళ మతంలోకి లాగేసుకుంటాం. మరి మనం అన్నం తినట్లేదా? మనం నీళ్ళు తాగట్లేదా? గాలి పీల్చుకోవట్లేదా? వాడేదో తినమనంటే మనం ఎలా తింటాం? మన బుద్ధి ఏడపోయింది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, మారిపోయినటువంటి క్రిస్టియన్స్, మారిపోయినటువంటి ముస్లిమ్స్ను అబ్జర్వ్ చేయండి, ఆడవాళ్ళను అబ్జర్వ్ చేయండి. కింద ఆ పాదాలకు ఏముంటాయి? మట్టెలు ఉంటున్నాయో లేవో గట్టిగా చెప్పండి. ముస్లిం ఆడవాళ్ళకి ఏముంటాయి? మట్టెలు పెట్టుకుంటున్నారు, ఫస్ట్ పాయింట్. మెడల పుస్తలు ఉంటున్నాయి, సెకండ్ పాయింట్. మన హైందవ ధర్మంలో వచ్చినటువంటి చీరను కట్టుకుంటున్నారు, థర్డ్ పాయింట్. మరి ఇవన్నీ కూడా అంతేకాదు, ఇంకా అబ్జర్వ్ చేయండి, మన మహిళామలు తల్లులు మెడలో వేసుకుంటున్నారే భర్తకు చిహ్నంగా, భార్యకు చిహ్నంగా పుస్తలు, వాళ్ళ మెడలో కూడా పుస్తలు ఉంటున్నాయి. ఇవన్నీ ఎవరి యొక్క సనాతన ధర్మం, ఎవరి హైందవ ధర్మంలో వచ్చినటువంటివి? మట్టెలు, మంగళసూత్రం, గాజులు ఇవన్నీ మనవి, ఇవన్నీ వేసుకుంటున్నారు. కానీ మళ్ళీ మతం అనే పేరుతో వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు. క్రిస్టియన్స్ చూడండి, సేమ్ ఆడవాళ్ళ పరిస్థితి అదే. కనుక ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి, గమనించడం అనేది అలవాటు చేసుకుంటే ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏం చేయాలి, మనం ఎలా మారాలి. కనుక ఇక నుంచి సమయం కాలాతీతమైంది. ఎండాకాలం కావడం వల్ల ఇలా మాట్లాడుకుంటూ వెళ్తే రోజుల తరబడి చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. మాకు సమయం ఉండి ముందర జనం ఉంటే ఎన్ని గంటలైనా మాట్లాడతాం. దేశ కాల మాన పరిస్థితులను బట్టి మేలుకోవాలట. అక్కడ స్మైల్ ఇచ్చారు, ఇక్కడ పుల్ స్టాప్ పెట్టాలి సభకు. కనుక వయసుకు తగ్గట్టు మాట. లాస్ట్లో ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. వెళ్ళిపోయేటప్పుడు, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు మీకు ఒక మంచి మాట చెప్పి వెళ్తున్నా. తల్లిని దైవంగా భావించాలి, మాతృదేవో భవ, పితృదేవో భవ. తండ్రిని దైవంగా భావించాలి, తల్లిదండ్రుల మాట వినాలి. పిల్లలందరూ కూడా, అర్థమైందా? సెల్లుల మాట వినడం కాదు, తల్లిదండ్రుల మాట వినాలి. మీరు మీ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తే వీళ్ళు వీళ్ళ తల్లిదండ్రులకు రెస్పెక్ట్ ఇస్తారు. దానికేందే పెట్టేది, వృద్ధాశ్రమంలో పడేయి అని కోడలు అన్నదనుకో, ఈ వాడు రేపు నేను తీసుకుపోయి వృద్ధాశ్రమం పడేస్తే. ఈ వృద్ధాశ్రమాలు ఎందుకు వచ్చినాయి? ఇంట్లో ఆడవాళ్ళు సక్కలేక. ఏ కొడుకు కూడా తిండి పెట్టద్దు అనడు. అలాగని ఆడపిల్ల చెడ్డదని అనట్లేదు. మావాడు చెప్పాడు ఇంతకుముందు, కాళ్ళ పైన పడి నమస్కారం పెట్టి స్కూల్ కోబుద్ది కావాలి. ఈ లక్షణం ఎప్పుడు వస్తుంది? నువ్వు మీ అత్తకో మీ అమ్మకో నమస్కారం చేస్తే నేను చూసి అవకత్తుంది. దానికేంది పెట్టేది, మా అమ్మకేంది పెట్టాను నువ్వు అన్నావు అనుకో, ఇవి కూడా లక్షణం వస్తాయి.
కనుక మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, మీరిద్దరూ సరిగా ఉంటే వాళ్ళకి ఆ లక్షణం వస్తే వీళ్ళు గురువులను గౌరవిస్తారు. మొన్నొక పిల్లాడు 10వ తరగతి పిల్లాడు ఇలా పిడికిని బట్టి ఒక సార్ను హైదరాబాద్లో ఇక్కడ ఛాతి పైన ఎట్లా పడితే అట్లా గుద్దితే 65-70 ఏళ్ళ సారు హాస్పిటల్ పాలై చచ్చిపోయాడు. ఈ కారణం ఎవరు? మీ తల్లిదండ్రులే. ఒక చెడు వ్యవస్థకు బీజం ఎవరిస్తున్నారు? మనకు రాముల వారిది ఇంతకుముందు లాస్ట్లో 2 పిల్లలు, మనకి ఏం భయమే రాముడు ఉన్నాం కానీ సాంగపాడారు. రాముడు ఉన్నాక మనకి ఏం టెన్షన్ అన్నాడు. ఒక్క మాటలో మొత్తం చరిత్ర అంతా సృష్టించారు ఆ పాటలు. ఇన్ని మాటలు ఇప్పుడు ఇంతసేపు ఈ స్వామీజీ మాట్లాడాల్సిన అవసరం లేదు, మీరందరూ కూడా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఇది ఉంటే ఒక్క రాముడు ఉంటే మనకి ఏం అవసరం లేదన్నారు. ఆ ఒక్క శబ్దంలో ఎంత అర్థం ఉంది తెలుసా? రాముడిలో ధర్మం ఉంది, ధర్మం అంటేనే రాముడు. అందుకే ఈ ఆధునిక కలియుగ కంప్యూటర్ కాలంలో, కంప్యూటర్ యుగంలో కూడా జై శ్రీరామ్ గట్టిగానండి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. కంప్యూటర్ యుగంలో కూడా జై శ్రీరామ్ అంటున్నామంటే ఆ జై శ్రీరాముకు, ఆ రామనామానికి, ఆ రామనామ శబ్దానికి అంత పవర్ ఉంది. ఒక కొడుకుగా ఎలా ఉండాలో చూపించాడు, ఒక తండ్రిగా ఎలా ఉండాలో చూపించాడు, ఒక భర్తగా ఎలా ఉండాలో చూపించాడు, ఒక మిత్రుడిగా ఎలా ఉండాలో చూపించాడు. తన క్యారెక్టర్ ద్వారా ఒక స్నేహితుడిగా ఎలా ఉండాలి, ఒక అన్నగా ఎలా ఉండాలి, ఒక బావగా ఎలా ఉండాలి, ఒక రాజుగా ఎలా ఉండాలి, సమాజానికి సత్సంతానంగా పుట్టి సత్సంతానం అంటే ఇలా ఉండాలని సూచించాడు. రామాయణం మొత్తం చదివితే ఏమర్థమవుతుంది? రామాయణం మొత్తం చదవడం అవసరం లేదు. 24,000 శ్లోకాలు 7 కాండాలు చదవడం అవసరం లేదు. రామాయణం మొత్తం చదివితే రాముడి ద్వారా ఏం తెలుస్తుంది? ఎట్లా బతకాలో తెలుస్తుంది. రాముడిని ఫాలో కండి, ఎట్లా బతకాలో తెలుస్తుంది. ఎలా బ్రతకాలో నేర్పాడు రాముడు, ఎలా బ్రతకకూడదో నేర్పారు మహాభారతంలో పాండవులు కౌరవులు. మనకు తెలియజేయడం కోసమే ఈ చరిత్రని, మనం మారాలని. కనుక ఎప్పుడైనా ఎవరు మారాలి? మనం మారాలి. ఎలా మారాలి? రామాయణ కాలంలో రాముడిలాగా మారాలి తప్ప మహాభారతంలో ఉన్నటువంటి కౌరవులాగా మారదు. మనం చెప్పుడు మాటలని చెడిపోయినటువంటి ఆ చెలికత్తలాగా మారదు. మనం చెలికత్తలుగా మారితే మనం కూడా ఈ దండం తీసేసి నేను కూడా క్రిస్టియన్లో చేరాల్సి వస్తుంది. కనుక ఇంకా చివరిది ఏంటి? వ్యసనం, అనువంశికత, పరిసరాల ప్రభావం, సాంగత్యం, చెప్పుడు మాటలైపోయిన వ్యసనం. ఇప్పుడు నేను చెప్పింది అదే. పెద్ద వ్యసనం స్టార్ట్ అయింది మనకు. మహాభారత కాలంలో పత్తాలావుడు ఉండే, పాచికలావుడు. ఇప్పుడు సెల్లుతో ఆడతాడు. ఇది మహావ్యసనం. దీన్ని మర్చిపోతే పిల్లలందరూ నేటి బాలలే రేపటి పౌరులు. ఆ శబ్దానికి కాస్త అర్థం వస్తుంది. సెలవులు వచ్చినాయి రెండు నెలలు. ఏం చేయాలి? 2 నెలలు రాముడు ఆటలు ఆడుండ్రి, కృష్ణ ఆటలు ఆడుండ్రి. అర్థమైందా? ఆటలు మర్చిపోయారు, మన సనాతన సంస్కృతి మర్చిపోయారు. పిల్లలకు కనీసం ఆటలు లేవు. 1 ఇయర్కు గుండె గీక్తారు, తీసుకుపోయి ఆయమ్మలకు అప్పచెప్తారు. వాడికి తల్లి ఎవరో ఆయమ్మ ఎవరో తెలుస్తలేదు. ఆయమ్మ సింగులు పట్టుకొని మమ్మీ అని పిలుస్తాడు. అమ్మను మమ్మీ అంటాడు, ఆయమ్మను అమ్మ అంటాడు. గుర్తుపెట్టుకోండి, మమ్మీ అంటే చచ్చిన శవం. అమ్మను పట్టుకొని రోజు ఓ మమ్మీ అంటే ఓ సచ్చిన శవమా, ఓ సచ్చిన శవమా, ఓ సచ్చిన శవం. అమ్మని చంపుతారు పాపం. అట్లా పిలిస్తే అమ్మకి ఇష్టం, నన్ను మమ్మీ అని పిలు బిడ్డ. అబ్బాయి ఎంత ఆనందమో. కనుక దయచేసి సంస్కృతి అంతా మారాలి అంటే మనం మారాలి. ఈ 5 లక్షణాలు సరిగా ఉండాలి అంటే తల్లిదండ్రులు సరిగా ఉండాలి. మనం సరిగా ఉంటే మంచి సమాజానికి మంచి సంతానాన్ని అందించిన వాళ్ళం అవుతాం. అందుకే రాముడి చరిత్రలో సుప్రజారామ అని
పూర్వ సంధ్యా ప్రవర్తిత అని లేపేటప్పుడు సుప్రజ అంటే ఓ చక్కని సంతానమా అని అర్థమట శ్రీరామచంద్రుడికి పేరు. కనుక ఈ రోజు నుంచి 3 నుంచి 6 లేద్దాం. అన్ని కలిపి 3 నిమిషాలు కంప్లీట్ చేసేస్తా. 3 నుంచి 6 లేద్దాం. ఈ దేవతలు లేసే సమయం, దేవతలు లేచి స్నానం చేసే సమయం కనుక దయచేసి సూర్యుడు ఉదయించక ముందే ఈ 6 లోపు లేచి స్నానం చేయరు. ఏం చేయకూడదు, స్నానం చేసి కూర్చోరు, ఏం పని లేకపోతే బట్టిన పిసోల్లాగా కూర్చోండి అక్కడ. అవే అన్నీ అనుకూలిస్తాయి. అర్థమైందా? మంచి ఆహారం తీసుకోండి, మంచి నీళ్ళు తాగండి, మంచి బట్టలు వేసుకోండి, మంచి మాటలు మాట్లాడండి. ఓకే, మన ఇవన్నీ ఉంటే మనకు మంచి ఆలోచన వస్తుంది. యథా ఆహారం యథా జలం యథా వస్త్రం తథా మనహట. ఎలాంటి ఆహారము, ఎలాంటి నీరు, ఎలాంటి వస్త్రాలు వేసుకుంటే అలాంటి మనసు పనిచేస్తాట. యథా మనహ తథా కర్మ. ఎలా మనసు పనిచేస్తుందో అలాంటి పనులు చేస్తామట. యథా కర్మ తథా వాక్. ఎలాంటి పనులు చేస్తామో అలాంటి మాటలు వస్తాడు. ఇవన్నిటి కారణం మీ తల్లిదండ్రులే. దయచేసి మీరు తల్లిదండ్రులు అందరూ మారండి. మంచి మార్పును, మంచి సమాజాన్ని రూపుదిద్దించే ప్రయత్నం చేయాలి. మన సనాతన హైందవ ధర్మాన్ని కాపాడాలి అని మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ ఈ సదావకాశాన్ని ఇచ్చినటువంటి మా ఆర్ఎస్ఎస్ విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ దళి కావచ్చు, అన్ని సంఘాల సభ్యులు కావచ్చు. ఇంకొకటి దయచేసి చివరిలో ఒక మాట చెప్తున్నా. కులం లేదు, గుర్తుపెట్టుకోండి. కులం తీసి పడేయండి. ఇవి మీరు సృష్టించుకున్నవి. మీ తాత మంచిగుంటే తాత పేరు పెట్టుకున్నాం. మా తాత నేతులు తాగిండు అని తాత పేరు పెట్టుకున్నాం. తాత పేరు సూర్యుడు, మాది వంశం సూర్యవంశం అని కూడా పెట్టుకున్నాడు. ఇంకో తాత పేరు చంద్రుడు, మా చంద్రవంశం అని పేరు పెట్టుకున్నాడు. అవి ఎట్లా వచ్చినాయో మిగతా అని కూడా ఎట్లా వచ్చినాయి. కులం లేదు. అమ్మ కడుపు నుంచి వచ్చేటప్పుడు కులంతో పుట్టావా నువ్వు? అమ్మ కడుపు నుంచి వచ్చేటప్పుడు కులంతో పుట్టినవా? క్రిస్టియన్గా పుట్టినవా? ముస్లింగా పుట్టినవా? శాలులుగా పుట్టినవా? బ్రాహ్మణుగా పుట్టినవా? కనుక అవి మర్చిపోండి. ఫస్ట్ మైండ్లోకి వెళ్ళి తీసేయండి. మనదేంటి? వసుదైవ కుటుంబకం. గట్టిగానండి, వసుదైవ కుటుంబకం. ఈ భూమండలం మొత్తం మన కుటుంబం అంతే. ప్రభాస్ సినిమాలు ఉందిగా, జగమంత కుటుంబం నాదని సాంగ్ వాడా, అట్లుండాలంతే. ఎవరికి ఏదైనా స్పందించాలో పరిగెత్తుకుంటూ రావాలి. హిందువులు ఈ ఊర్లకు పోతే అరే మనం చచ్చిపోతాం రా మెసలం. అబ్బో ఇక్కడ హైందవ ధర్మం బాగుందిరా, సనాతన ధర్మం బాగుంది. ఎక్కడ క్యాతన పిల్ల ఆకెన పిల్ల. ఇది ఆకెన పల్లె అంటేనే 2 వడాలి. ఎవరికి? రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా. అట్లా కాషాయం ఎగరవేయాలి. కాషాయం అంటే జెండ కాదు, కలర్ కాదు. అర్థమైందా? కాషాయం అంటే ధర్మం. ఆ శబ్దాన్ని గుర్తుపెట్టుకోండి. కాషాయం అంటే ధైర్యం. స్వామీజీలు కట్టుకునేటిది కాదు. స్వామీజీలు కట్టుకుంటే అన్ని విడిచిపెట్టిన అనుకోకూడదు. స్వామీజీలకి అన్నీ ఉంటాయి. అందుకే ఈ దండం దండించేదే కానీ సైలెన్స్గా ఉండేది కాదు. కాషాయం మేము కట్టుకునేది ఎందుకంటే దాన్ని వక్ర భాష్యం పలికారు. అన్ని వదిలిపెట్టిన వాళ్ళని ఉతకచ్చు, ఏమైనా చేయొచ్చు అని పాపం. దీంతో మేము ఉతుకుతామనే సంగతి అలగలేదు. ఇది మంత్రదండం, యంత్రదండం, తంత్రదండం, అన్ని దండాలు ఇన్ని ఉంటాయి. కనుక మన సనాతన ధర్మం కాషాయం. కాషాయం అంటేనే ధర్మం, ధర్మం. కాషాయం అంటేనే ధైర్యం. కనుక ఇక నుంచి ధర్మబద్ధంగా, ధైర్యబద్ధంగా, కాషాయబద్ధంగా ఈ ఆకెన పెళ్ళి విరాజిల్లాలని చెప్పేసి మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా కోరుకుంటూ శాంతి మంత్రం చదువుదాం, ముగిద్దాం. ఓకేనా? మీరు చదువుతారా? నేను అనిపించాలా? ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం
శాంతి శాంతి శాంతి. ఒకసారి గట్టిగా అందరూ చివర్లో భారత మాతాకి, శివాజీ మహారాజుకి, అలాగే అందరికంటే పూర్వుడు అందరినీ తను ఆనందంగా ఉండి అందరినీ ఆనందపరిచినటువంటి వ్యక్తి శ్రీరాముడికి గట్టిగా జయజలు కొడదాం. జయ బోలో శ్రీరామచంద్ర మహారాజ్కి, జయ బోలో శ్రీరామచంద్ర మహారాజ్కి. ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారామచంద్ర మహారాజ్కి, ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారామచంద్ర మహారాజ్కి, ఆంజనేయ లక్ష్మణ సమేత సీతారామచంద్ర మహారాజ్కి. జయ బోలో పవన సుత హనుమానికి, జయ బోలో పవన సుత హనుమానికి. ఆదిత్యాది నవగ్రహాలకి, ఇంద్రాది అష్టదిక్పాలకులకి, సమస్త దేవతలకి, సమస్త గురువులకు జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే జై జై శ్రీరామ్ అనాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की, జై బోలో భారత్ మాతా की. దేవవాణి అంటే విజేతామనండి. దేవవాణి అంటే సంస్కృత భాష. విజేతాం అనాలి గట్టిగానండి. దేవవాణి గట్టిగా, దేవవాణి, దేవవాణి, దేవవాణి విజేతాం, విజేతాం, దేవవాణి. జై శివాజీ, వీర శివాజీ, జై శివాజీ, జై శివాజీ, జై శివాజీ. శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. భక్తులందరూ ఇప్పుడు ప్రసాదం ఉంది, ప్రసాదం కూడా తీసుకొని అందరం ఇక ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ భక్తులందరూ హిందూ సమ్మేళనకి అందరూ వచ్చినటువంటి భక్తులందరికీ మా ధన్యవాదాలు. దేవ రాకేష్ గారు మనకి సౌండ్ సిస్టాన్ని అందించారు, అలాగే ఫ్రీగా అందించారండి. అలాగే మంచినీటి దాత మన యాదవనేని శ్రీనివాస్ గారు మనకి మంచినీటిని అందించారు. అలాగే మనకి స్థలము మరియు టెంట్ హౌస్ కూడా మనకు సహాయ సహకారాలు అందించారు కొండ మహేష్ గారు. ముఖ్యంగా మన ఆగనపల్లి గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి చాలా సహకరించారు. వారందరికీ మన హిందూ సమ్మేళనం కమిటీ తరఫున అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. జై శ్రీరామ్.